తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ నడుస్తూ ఉంది. కొన్ని పనులు కూడా ఆగిపోయాయి ప్రభుత్వానికి సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించి. కానీ అమరావతిలో మాత్రం అంతే స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అంతే స్పీడ్గా కంటిన్యూ అవుతున్నాయి. మరి ఎన్నికల కోడ్ అమరావతికి వర్తించదండి? అంటే అమరావతి పనులకి సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్ ఆల్రెడీ రైజ్ చేశారు. ఓకే, అవతల పార్టీలు ఉంటాయి కదా, ఆటోమేటిక్ గా అక్కడ యాక్టివిటీకి సంబంధించి కంప్లైంట్లు వెళ్ళినాయి. అయితే సిఆర్డీఏ అధికారులు కూడా క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాశారు. ఎందుకంటే విజయవాడ, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ పరిధిలోనే అమరావతి ప్రాంతం వస్తుంది కాబట్టి అబ్జెక్షన్స్ రాశారు. అయితే క్లారిటీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అమరావతికి సంబంధించిన పనులు ఆపాల్సిన అవసరం లేదు. పైగా ఇవి ఆల్రెడీ ఇంతకు ముందర మొదలైనవి. రెండోది ఏంటంటే టెండర్స్ ప్రొసీజర్ జరుగుతుంది. టెండర్స్ ప్రొసీజర్స్కి బయట హడావుడి చేసి ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమాలు ఏవి ఉండవు. సో ఇప్పుడు డిసెంబర్లో క్లోజ్ అయిన టెండర్స్, జనవరిలో క్లోజ్ అయిన టెండర్స్ సంబంధించి ఫైనల్ బిడ్స్ ఎవరికి, ఫైనాన్షియల్ బిడ్స్ అన్ని వెరిఫై చేసినాక ఫైనల్ బిడ్ ఎవరు గెలిచారు, ఎవరికి పనులు ఎండార్స్మెంట్ చేయాలనేది మాత్రమే జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న పనులు, అంటే రోడ్లు వేస్తున్న పనులు కావచ్చు, కొంత ముఖ్యంగా ఈ హై టెన్షన్ వైర్లకి సంబంధించినటువంటి టవర్లు తొలగించేటువంటి పనులు జరుగుతున్నాయి. ప్రైవేట్ ల్యాండ్స్ మీన్స్ ప్రైవేట్ కంపెనీస్కి సిఆర్డీఏ అలాట్ చేసింది. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థల కార్యాలయాల ఏర్పాటుకి, ఉదాహరణకి ఇప్పుడు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బాలకృష్ణ గారు చైర్మన్గా ఉన్నారు. అక్కడ సీడాక్సిస్ రోడ్డు దగ్గరే ఆయనకి భూమిని కేటాయించారు, 15 ఎకరాల భూమి కేటాయించారు. అందులో ఒక 2-3 టవర్లు వెళ్తున్నాయి. ఆ టవర్ల తొలగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది అతి త్వరలో. అంటే బహుశా రేపు ఈ మంత్ ఎండింగ్ లేదా మార్చిలో భూమి పూజ పనులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నది కూడా ఫిబ్రవరి 27వ తేదీన ఓటింగ్ ఉంది. 3వ తారీఖు వరకు కోడ్ కంటిన్యూ అవుతుంది. ఈ గ్యాప్లో జరిగేదంతా కూడా ఇన్సైడ్ వర్క్స్, ప్రారంభోత్సవాలు కానీ ఆవిష్కరణలు కానీ ఏవి లేవు. కాబట్టి పనులు చేసుకోవచ్చు అని ఒక క్లారిటీ ఎన్నికల సంఘం ఇచ్చింది. అందుకనే సిఆర్డీఏ అధికారులు కూడా ఈ ప్రణాళికల ప్రకారమే పనులు ముందుకు తీసుకెళ్ళి, ఇది కానీ పోలవరం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రోజు కూడా చాలా కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫైనాన్షియల్ ఎయిడ్ అనౌన్స్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. వరల్డ్ బ్యాంక్ నుంచి, అలానే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఈ బడ్జెట్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్రూవల్ అయిపోయినాయి, ఎలొకేషన్స్ జరిగిపోయినాయి. వీటికి సంబంధించిన ఖర్చు పెట్టుకునేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ నిధులు ఇక్కడ ఖర్చు పెట్టి దాని స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే మళ్ళీ నిధులు విడుదల అనేది జరుగుతుంది. ఇక్కడ జాప్యం జరిగితే ఆ విడుదల కూడా లేట్ అవుతుంది, మళ్ళీ పనులన్నీ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని వీటన్నిటికీ దూరం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే ఇప్పుడు దేశం మొత్తం వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఆలోచించాలి, ఎక్కడో ఎలక్షన్స్ ఉంటే ఎక్కడో డెవలప్మెంట్ యాక్టివిటీ ఆగిపోతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన టెన్యూర్ 29 వరకు ఉంది, 2029 వరకు ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు అంత ఆదుర్దాగా మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్. ప్రభుత్వం ఏం చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే అసెంబ్లీల దగ్గర నుంచి కేంద్రం వరకు ఒక సెట్లో ఎలక్షన్స్ జరిగిపోతాయి, మళ్ళీ ఆ స్థాయిలో ఎలక్షన్స్ ఉండవు. అలానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక సెట్లో డిసైడ్ చేస్తారు. అంటే మొత్తం మీద ఒక 100 days ప్రొసీజర్ అనుకుంటే ఒక 3 నుంచి 4 నెలల ప్రొసీజర్లో ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. రాజకీయాలకు తావు ఉండదు. ఇంకప్పుడు నెక్స్ట్ అంతా ఏం చేయాలి, డెవలప్మెంట్ అనే యాంగిల్లో చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఆ మాట అన్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జస్ట్ ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఎలక్షన్ గురించి రాజధాని నిర్మాణం పనులు ఆపేయడం అనేది సహేతుకం కాదు కదా. అది ఈ రోజు మొదలుపెట్టింది కాదు. ప్లస్ ఈ రోజు జరుగుతున్నటువంటి పనుల తీరును బట్టి ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం కూడా లేదు. సో అందుకనే కొన్ని విషయాల్లో ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వైజ్గా ఆలోచిస్తుంది. అమరావతి పనులకి సంబంధించి లైన్ క్లియర్ చేసింది. ఈ 2 రోజుల్లో ఇంకొక డెవలప్మెంట్ కూడా జరిగింది. ఎయిమ్స్కి సంబంధించి 10 ఎకరాల ల్యాండ్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్గా కేటాయింది. ఆల్రెడీ ఇప్పుడు 183 ఎకరాల్లో ఎయిమ్స్ని అక్కడ ఒక పెద్ద నిర్మాణం, అంటే అంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోస్టల్ బెల్ట్లో ఎక్కడా లేదు. 1000 పడకల ఆసుపత్రిగా దాన్ని కట్టాలనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 650 పడకలు అందుబాటులో ఉన్నాయి. రేపు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అనుకుంటారు. దానికి అడ్జసెంట్గా ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ మీద పెద్దగా అసలు నీళ్ళే ఇవ్వలేదు కదా గత ప్రభుత్వం. మంచినీళ్ళకి సంబంధించినటువంటి సమస్యనే పరిష్కరించాల. ఈ ప్రభుత్వం వచ్చినాకే అక్కడ మళ్ళీ అక్కడ ఈ లాస్ట్ 4-5 monthsలోనే ఒక ట్రీట్మెంట్ ప్లాంట్,
వాటర్ ఎలకేషన్కి సంబంధించి డెడికేటెడ్ కెనాల్ అంటే ఛానల్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. బహుశా అది అతి త్వరలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడే బహుశా కొండదిబ్బ ఏరియానో ఏదో ఉంది, ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఇంకో 10 ఎకరాలు కేటాయించారు. అక్కడ ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని ఏడాదిన్నరలోగా తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళికని ఇచ్చారు. సో పనులు వేగంగా జరగాలి, డెవలప్మెంట్ యాక్టివిటీ ముందుకు సాగాలి అంటే కనుక ఈ ఎన్నికల కోడ్లు ఇవన్నీ పెట్టుకుంటే అవి అయ్యేటువంటి పనులు కావు. అమరావతి పనులకు సంబంధించి దేనికి అదే డెడ్ లైన్స్ క్రియేట్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఆ డెడ్ లైన్స్ ప్రకారం పని చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఫైనాన్షియల్ బిల్డింగ్ కనుక క్లోజ్ అయితే శాశ్వత భవనాలకు సంబంధించి అంటే హైకోర్టు బిల్డింగ్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ, అలానే ఇప్పుడు అసెంబ్లీ టవర్కి సంబంధించినటువంటి కానీ ఇవి ఆల్రెడీ వర్క్స్ అలాట్ అయినాయి. లాస్ట్ టైం 5 years బ్యాక్ అలాట్ అయ్యి వాళ్ళు పనులు మొదలుపెట్టి ఒక 20% పనులు చేశారు వీటికి సంబంధించి. కానీ గత ప్రభుత్వం ఆపేసింది కదా మొత్తం. కాబట్టి అక్కడి నుంచి 5 ఏళ్ళు స్టాండ్ స్టిల్. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఎవరు ఆ వర్క్స్ చేస్తారనే దానికంటే కూడా రివిజన్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఈ 5 ఏళ్ల జాప్యానికి మూల్యం చెల్లించాలి కదా, ఎంత పెరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు దాదాపు 70% కొన్ని టవర్లకు సంబంధించి 70% ఎక్స్పెండిచర్ పెరిగింది, ఎందుకంటే వాటి డిజైన్ మోడల్స్ని బట్టి చూస్తే అని చెప్పి అంటున్నారు. వీటి మీద ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్క్ అలాట్మెంట్స్ కూడా మ్యాక్సిమం లాస్ట్ టైం డిజైన్స్ హ్యాండిల్ చేసినటువంటి సంస్థలకే వెళ్ళే అవకాశం ఉంది, కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్నల్ వర్క్స్ అవుతాయి. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కాబట్టి ప్రశాంతంగా ఈ ప్రొసీజర్స్ అన్నీ కనుక ముందుకు తీసుకెళ్తే దాదాపు మార్చి 1st weekలో పూర్తి స్థాయిలో వర్క్స్ జరగడానికి అయితే అవకాశం కనిపిస్తుంది అమరావతిలో. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి అమరావతిలో నిర్మాణ ప్రక్రియ మొదలు పెడితే కూడా దాదాపు 15,000 నుంచి 20-25,000 మంది వర్కర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి. ఒకవైపు ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఇంకోవైపు నుంచి కింది లెవెల్లో పనిచేసేటువంటి వర్కర్స్ స్టాఫ్ కూడా ఉండాలి. సో అంత యాక్టివిటీని హ్యాండిల్ చేయాలంటే ఇప్పటి నుంచి అన్ని పూల్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ టైం మొత్తాన్ని కూడా సిఆర్డీఏ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. ఎన్నికలకు కూడా ఆటంకం దానికి ఎట్టి పరిస్థితిలో లేదు. ఆల్రెడీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీట్ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ చేశారు. రాష్ట్ర అవసరాల కోసం బ్యాంకులు ఇవ్వబోయేటువంటి సహాయం సహకారం ఖచ్చితంగా అమరావతికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాంక్సే ఫండింగ్ ఇస్తున్నాయి కదా. సో లోకల్గా కూడా ఈ సపోర్ట్ ఉంటే కనుక ఈ పనులు మరింత వేగంగా జరుగుతాయని. సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు అమరావతి పనులకి ఇక్కడ లోకల్లో జరిగే ఎలక్షన్స్కి ఏం సంబంధం లేదు, కోడ్ పనిచేయదు, పనులు జరుగుతాయి అనుకుంటే, ఇప్పుడు మధ్యలో వచ్చే ఈ జమిలీ ఎన్నికల లోపు ఏదైతే డెడ్ లైన్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులకు విధించినా కూడా అప్పట్లోగా క్లియర్ అవ్వడానికి ఇంకాస్త స్పీడ్ పెంచే అవకాశాలు. జమిలీ ఎన్నికలు అనేది అది ఇంకా కాన్సెప్చువల్, అది ఇంకా రియాలిటీలోకి రాలా. ఓకే, అది ఒక చట్టం కింద రూపాంతరం చెందాలి, ఒక డేట్ ఒక టైం ఫిక్స్ కావాలి. ఆ లోపు మిగతా సిస్టమ్స్ అన్నింటినీ స్ట్రీమ్. ఇప్పుడు నిన్నగా మొన్న ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగినాయి. నెక్స్ట్ ఇయర్ జమిలీ ఎన్నికలు అంటే అక్కడ గవర్నమెంట్ మళ్ళీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే 2.5 ఏళ్ల పైబడిన ప్రభుత్వాలు ఒక కేటగిరీలో, అంతకంటే తక్కువ ఉన్న ప్రభుత్వాలు ఒక కేటగిరీలో కేటాయించాలి. దాని మీద చాలా కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి రద్దు చేయడం సాధ్యం కాదు. జమిలీ ఎన్నికలు జరిగినా కానీ దేశమంతా ఒకేసారి ఎన్నికలు మొదటి ఫేజ్లో జరగవు, నెక్స్ట్ ఫేజ్ నుంచి కన్వర్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఒక ఏడాది లోపు టెన్యూరిటీ ఉన్నటువంటి గవర్నమెంట్స్ కలుపుకోవచ్చు. వాటిని కలుపుకొని ఈ ఇయర్లో ఎలక్షన్స్కి వెళ్ళాల్సినవన్నీ కూడా ఒక సెట్ కింద పెట్టచ్చు. అలాగే 2 ఏళ్ల పైన ఉన్నవి అట్లా ఆ కాంబినేషన్స్ పైన ప్రస్తుతం వర్కౌట్ చేస్తుంది. ప్లస్ ఒక డెడ్ లైన్ పెడతారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించిన తర్వాత ఎప్పుడో అద్వానీ గారు ప్రవేశపెట్టిన బిల్లు అది. అంతకుముందు అద్వానీ గారు కూడా దేవేగౌడ గారు గవర్నమెంట్లో పెట్టినటువంటి బిల్లు అది. దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత మోక్షం లభించింది దానికి. కానీ ఒక డెడ్ లైన్ పెట్టారు కదా, 2027 నుంచి మహిళా రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. కానీ బిల్లు పాస్ అయింది ఎప్పుడు? బిల్లు పాస్ అయింది లాస్ట్ 23లోనే పాస్ అయింది కదా. 24 ఎలక్షన్స్కి ముందర, అంటే జస్ట్ ఒక 6 months ముందర అనుకుందాం. అంటే 23 నవంబర్ వింటర్ సెషన్లో పాస్ అయింది. కానీ వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్ ఏంటి? 2027 అన్నారు. 3 ఏళ్ళు టైం తీసుకున్నారు. ఈలోగా జనాభా లెక్కల ఇది రావాలి, డీలిమిటేషన్ జరగాలి, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, ఆ తర్వాత రిజర్వేషన్ల కేటాయింపు జరగాలి. సో ఒక టైం లైన్ పెట్టుకున్నారు. సేమ్ రేపు జమిలీ ఎన్నికలు అనే దానికి కూడా టైం లైన్ ఉంటుంది. 2028 నుంచి పెట్టాలా, 29లో జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడే మిగతా వాటిన్నింటినీ కలుపుకొని, అంటే బిలో 1 year టెన్యూరిటీ ఉన్న రాష్ట్రాలను కూడా కలుపుకొని ఎన్నికలు పెట్టాలా, అట్లా కొన్ని రూల్స్ ఇంకా డ్రాఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్ గా జమిలీ ఎన్నికలు అనేది సాధ్యం కాదు. ఇక్కడ అమరావతికి అది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. పైగా ఇంకోటి మీరు గమనిస్తే
చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి పెడుతున్నటువంటి డెడ్ లైన్ ఏంటంటే 2027 కల్లా పనులు కంప్లీట్ అవ్వాలి. మాక్సిమం 2 ఏళ్ళు పెడుతున్నాడు ఆయన. 2 ఏళ్ల నుంచి 30 నెలలు, 24 నెలలు లేదా 30 నెలలు అనుకోండి. అంటే 27 ఎండింగ్ ఆయన ప్రిపేర్ అయిపోయారు. 2028 తర్వాత ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఈలోగానే మనం చేయాల్సిన పనులన్నీ చేసి ఆవిష్కరణల పరంపర జరగాలి. 2027 నుంచి 28 వరకు హైకోర్టు బిల్డింగ్ ఓపెన్ చేయొచ్చు, సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఓపెన్ చేయొచ్చు, ఈ అసెంబ్లీ శాశ్వత భవనాలు ఓపెన్ చేయొచ్చు, కర్నూలులో డివిజన్ బెంచ్ శాశ్వత భవనాలు ఓపెన్ చేయొచ్చు. ఇట్లా అన్ని ఓపెనింగ్స్ ఉండేలాగా ప్లాన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అటువంటి ఆటంకాలు ఏం లేవు. ఇప్పుడు వస్తున్నాయి కూడా చిన్న చిన్నవే ఇవన్నీ కూడా. ఇంకేమైనా ఉంటే ఈ కోర్టులో కేసులు వేసి మళ్ళీ ఇబ్బంది పెట్టి లీగల్గా ఏమైనా లిటిగెంట్ వ్యవహారాలు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చు, కానీ ఇక జాప్యం జరగడానికి అయితే ఆస్కారాలు చాలా తక్కువ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.